కరెంటుకు కోత పెట్టే కుట్ర చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. రైతులకు 3 గంటలు కరెంట్ చాలనడం దారుణం అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే చెప్తా ఉన్నారు. ఇది మనం చూసుకున్నాం, ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఇట్లనే ప్రజాప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక మెయిన్ లీడర్ మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు కూడా అంటే తందాన అనాలే కాబట్టి ఘటనే తయారైనరు. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఈజీగానే ఇస్తా ఉన్నారు, రైతులకు 3 గంటల కరెంట్ చేయాలని. అంటే మీరు ఎప్పుడు కరెంట్ ఇస్తే అదే 3 గంటలు వాళ్ళు పని చేసుకోవాలనా? అరే అప్పైనా ఏదైనా కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులకు అన్ని కూడా చేసిండ్రు, అప్పు తీసుకొచ్చి కూడా. అక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చింది కనిపించలేదు, అక్కడ తీసుకొచ్చింది కనిపించింది. కాబట్టి వాళ్ళు ఎంత అప్పులు తీసుకొచ్చి ఏది చేసినా కూడా రైతులకు ఎప్పుడు కూడా నష్టం కలిగించలేదు. ఇప్పుడు చూసుకోండి, మనం బయట కూడా చూస్తా ఉన్నాం ఎట్లా ఎంతగానో ఈ రోజు ప్రజాప్రభుత్వం పైన రైతులందరూ కూడా తిరగబడతా ఉన్నారు. ధాన్యాల గురించి కానివ్వండి, నీళ్ళ గురించి కూడా కానివ్వండి. కరెంటు పోతే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు అయితే మేము కూడా ఎప్పుడు కరెంటు కోతలు చూడలే. ఎప్పుడన్నా ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతేనో లేదా చిన్న చిన్న ఇష్యూస్ వస్తేనో, అది కూడా కొన్ని నిమిషాలకు. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చినాక మీరే ఒక్కసారి ఆలోచించండి, కరెంటు పోతే అగో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా అని జనాలు అన్నారా లేదా అనేది ఒక్కసారి చూసుకోండి మీరు. ఇంపాక్ట్ అనేది గట్లు ఉంటుంది. ఇక్కడ చెప్తా ఉన్నారు మరి హరీష్ రావు గారు, 3 గంటలు కరెంటు చాలనడం కరెక్ట్ కాదు. మరి దీన్ని చాలా మంది కూడా కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. మరి రైతు డిస్కమ్ పేరిట 24 గంటలు కరెంటు కోత పెట్టే కుట్ర చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేసిండ్రు. ఇది రేవంత్ రెడ్డి, ఇది ఎవరు చెప్పిన మొన్న కోదండరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు రేవంత్ మనసులో మాటే కదా ఇది అని చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా అన్నారు కాబట్టి ఎవరికైనా ఒక్కసారి అన్న మాటను జనాలు గుర్తుపెట్టుకుంటారు, ఎవరు కూడా అంత ఈజీగా మర్చిపోరు. ఇది 3 గంటల కరెంట్ అనేది మాత్రం అసలు కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. రైతులకు ఎన్ని గంటల కరెంట్ ఇస్తేనే వాళ్ళు కరెక్ట్గా పని చేసుకోగలుగుతారని అనుకుంటారు, ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టండి. మరి రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదు, 3 గంటలు కరెంటు చాలు అంటూ అటు కాంగ్రెస్ నేతలు రైతు కమిషన్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు కావని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులోని అసలు ఆలోచనలేనని ధ్వజమెత్తిండ్రు. రైతు డిస్కమ్ పేరుతో ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని, దీని అసలు ఉద్దేశం రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ను క్రమంగా తగ్గించడమేనని ఆరోపించిండ్రు. తెలంగాణ రైతాంగాన్ని మళ్ళీ చీకటి యుగంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని చెప్పి మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ, పొలం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో అర్థం కాని వాళ్ళు మాత్రమే రైతుకు 3 గంటల కరెంటు చాలంటారని చెప్పి హరీష్ రావు గారు అయితే చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి రైతు రాత్రింబవలు పొలంలో కష్టపడుతూ పంట కోసం నీటిపై ఆధారపడుతూ మరి అలాంటి రైతు జీవితాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడడం అత్యంత బాధ్యత రహిత్యమని విమర్శించారు. అమెరికా పర్యటన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు వాటిని అమలు చేసే ప్రయత్నం జరుగుతుందని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదన్న భావనను కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా అమలు చేయాలని చూస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు 24 గంటల నాణ్యతమైన ఉచిత కరెంట్ ని అందించింది. తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిందన్న పేరు కూడా ఉన్నది. మరి ఈ రోజు ప్రజాప్రభుత్వం కూడా చెప్పుకుంటా ఉందన్నది కదా, మేము ఇంతగానో ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం, మీరు ఇస్తున్న సన్నబియ్యం కూడా ఏదైతే ఉందో దేనివల్ల, నీళ్ళ వల్లనే. గతంలో నీళ్లు లేకనే కదా తెలంగాణలో మనం ఇంత ప్రొడక్షన్ చేయకపోయేది. మరి ఆ నీళ్లు తెచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుంది. రైతులకు 24 గంటల నాణ్యత కరెంట్, మళ్ళీ ఏదో ఆల్తఫాల్తు కరెంట్ కాదు, నాణ్యతమైన కరెంటును కూడా అక్కడ రైతులకు అందిస్తూ వాళ్ళను ఎప్పటికప్పుడు వ్యవసాయం చేసుకునేటట్టు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి ఈ రోజు 24 గంటల కరెంట్ ని తీసేస్తామంటే ఎవరికైనా కూడా మండుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులకు కానివ్వండి, ఎవరైతే అగ్రికల్చర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మండే విషయమే. దానిపైనే హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. మరి ఇది మొత్తాన్ని, ఎందుకంటే దీనివల్ల
ఎక్కడ ప్రభుత్వానికి లాస్ అవుతుందో ఉచిత కరెంట్ వీళ్ళందరికీ ఇస్తాయని చెప్పి దాన్ని తీసేయాలన్న ఆలోచనలో ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు హరీష్ రావు గారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలంగాణ రైతాంగం నిశ్చితంగా గమనిస్తోంది. కరెంటు కోతలతో రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనే సహించారు. రైతు వ్యతిరేక విధానాలను రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగమే తగిన బుద్ధి చెప్తోంది అని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కన్నా రైతులను ఇబ్బందుల్లోకి నెట్టే విధానాలే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. మరి రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది ముచ్చట మొత్తానికి. ఏదైతే మీరు అన్న 3 గంటల కరెంటు ఇస్తామని అంటున్నారో అదైతే కరెక్ట్ కాదు. నేను గదే చెప్తా ఉన్నా. మీరు ఎప్పుడు 3 గంటలు ఇస్తే అప్పుడే పోయి పని చేయాలా? మరి 3 గంటల్లో ఎన్ని ఎకరాలకు పడుతుంది సార్? మీరు అన్నట్టుగానే 3 గంటల కరెంటు మీరు ఇచ్చింది అనుకోండి, ఆ 3 గంటలనే మొత్తం పని చేసుకొని పోవాలన్నా? వాళ్ళకు కూడా ఎప్పుడు సెట్ అవుతుందో ఎప్పుడు ఎట్లుంటుందో తెలుపలేం. మనం ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. సో ఈ 3 గంటల కరెంట్ ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో దయచేసి అది తీసేసి వాళ్ళకు ఉన్న ఉచిత కరెంట్ 24 గంటల కరెంట్ ఏదైతే ఉందో దాన్ని అట్లనే కొనసాగించండి. లేకపోతే రైతులందరూ కూడా వ్యతిరేకిస్తే ఎట్లుంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.